సామవేదం యొక్క పంచమి దశతి వచ్చింది. మంత్రం వచ్చి 381వ మంత్రము. మంత్రం యొక్క ఋషి నారద, దేవత ఇంద్ర, ఛంద ఉష్ణిక్, స్వర రిషభ. మంత్రం యొక్క విషయం ఏంటిదంటే మహత్వమును పొందుట, గొప్పతనాన్ని పొందడం. మహత్వం అనేది గొప్పతనాన్ని పొందడం. ఏ విధంగా ఇక్కడ నారదుడు అనేటువంటి విషయం కూడా తెలియజేస్తున్నాడు. నారదుడు అంటే మనకు లోకంలో తెలిసిందేంది, అన్ని చాడీలు చెప్పి కొట్లాటలు పెట్టేవాడే నారదుడు అంటారు. నారదమునిలా వచ్చారు అంటారు కదా, కానీ అక్కడ నారద శబ్దానికి అర్థం అది కాదు. అసలు ఏంటో, అసలైనటువంటి విషయం ఏందో ఈ మంత్రం ద్వారా తెలుసుకుందాము. మంత్రము ఓం ఇంద్రస్తుతేషు సోమేషు క్రతం పునేష ఉక్త్యం విదే వృధస్య దక్షస్య మహాహీషః. పదచ్ఛేదము ఇంద్ర సుతేషు సోమేషు క్రతుం పునీషే ఉక్త్యం విదే వృధస్య దక్షస్య మహాన్ హి సహ. మంత్రం యొక్క ఋషి నారదుడు, నారద మహర్షి. నారద మహర్షి ఋషి నారదుడు. నారదుడు నార శబ్దం అయితే నిర్ణయ ధాతువుతో నర శబ్దం తయారవుతుంది. దుహు అనగా సమూహమును శుద్ధి చేసేవాడు. దైపు శోధనే ధాతు యొక్క అర్థము శోధనం, శుద్ధి చేయడం. నారదుడు నార అనగా తీసుకెళ్లేవాడు, నరులను తీసుకెళ్లేవాడు, ముందుకు తీసుకెళ్లేవాడు, మరియు శుద్ధి చేసేవాడు అని అర్థం. నారదుడు అంటే ఇక్కడ గొడవలు పెట్టేవాడు కాదు, నారదముని శుద్ధి చేసేవాడు. కాబట్టి ఎవరైతే శుద్ధి చేస్తారో, తనను తాను శుద్ధి చేసుకొని ఇతరులను కూడా శుద్ధి చేస్తారో వారే నారదులు అనబడతారు. తనను తాను శుద్ధి చేసుకోకుండా ఇతరులను శుద్ధి చేయడం సంభవం కాదు. ఇతరులను శుద్ధి చెయ్యాలి అంటే ముందుగా తనను తాను శుద్ధి చేసుకోవాలి. ఏ విధంగా తనను తాను శుద్ధి అంటే ఇక్కడ మనం శరీరమే తనను తానుగా అనుకుంటాం. శరీరాన్ని శుద్ధి చేసినా ఎంతసేపు అది మళ్ళీ మలినం అవుతూనే ఉంటుంది. ఎందుకంటే శరీరం పంచభూతాలతో తయారైంది కాబట్టి అది మలినాలతో కూడుకునే ఉన్నది. కానీ ఇక్కడ శుద్ధి చేయడం అంటే శరీరం కాదు, ఏంటి, మనస్సు. మరియు మనస్సు కూడా అది జడమే. మనస్సును పవిత్రంగా చేసుకోవాలి అంటే విచారాలు బాగున్నాను. కానీ తనను తాను అని చెప్పారు ఇక్కడ. తను ఎవరు? తనను తాను. ఆ తాను ఎవరు? అతన్ని శుద్ధి చేసుకోవాలి. శరీరము కాకుండా వేరే ఒక పదార్థం ఉంటుంది, చేతన పదార్థం. అదే తను లేదా తాను. అతన్ని అనగా స్వయంగా, జీవుడు స్వయంగా తనను తానుగా శుద్ధి చేసుకోవాలి. తనను తాను శుద్ధి చేసుకోవాలి అంటే సాధనం అవసరం కాబట్టి శరీరం ఉంటుంది. శరీరాన్ని నీటి ద్వారా శుద్ధి చేస్తాము, ప్రాణాయామం ద్వారా శుద్ధి చేస్తాము, యోగాసనాల ద్వారా శుద్ధి చేస్తాము, సాత్విక ఆహారం ద్వారా శుద్ధి చేస్తాము, మనస్సును మంచి విచారాలతో శుద్ధి చేస్తాము. అది ప్రతినిత్యము జరుగుతుంది. ఎందుకు అంటే ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ఏవైనా కర్మలు చెయ్యగలుగుతాం. సత్కర్మలు చెయ్యాలి అంటే శరీరము ఆరోగ్యంగా, దృఢంగా, బలంగా మరియు మనసు పవిత్రంగా ఉండాలి. కాబట్టి ఆ శరీరం అనేటువంటి సాధన ద్వారా జీవుడు తనను తాను అనగా స్వయంగా శుద్ధి చేసుకోవాలి. ఎలా శుద్ధి చేసుకోవాలి? అదేవిధంగా తనను తాను శుద్ధి చేసుకున్నట్లయితేనే ఇతరులను కూడా శుద్ధి చేయగలరు. తనే స్వయంగానే అశుద్ధిగా ఉన్నాడు, అతడు ఇంకొకరిని శుద్ధి చేయలేడు. కాబట్టి తనను తాను అధికాధికంగా ఎక్కువగా స్వయంగా ఎక్కువగా శుద్ధి చేసుకునే ఇతడు
ఇతరులను కూడా శుద్ధి చేస్తాడు. తనను తాను ఎంతగా శుద్ధి చేసుకుంటాడో ఆ విధంగా శుద్ధి చేసుకునేటువంటి వ్యక్తి ఇతరులను కూడా శుద్ధి చేస్తాడు, పవిత్రంగా చేస్తాడు. మరి తనను తాను శుద్ధి చేసుకోవడం ఏ విధంగా? ముఖ్యంగా పరమాత్మని పట్టుకోవడమే. పరమాత్మ యొక్క నామస్మరణ ద్వారానే శుద్ధి కాగలుగుతాడు. కామక్రోధాదులను దూరం చేయడం వలన శుద్ధి అవుతాడు. పరమాత్మ నామస్మరణ చేస్తూ కామక్రోధాదులను దూరం చేసుకోవాలి. ఆ కామక్రోధాదులే దూరం కావాలి అనేటువంటి ప్రార్థన, పరమాత్మతో వేరుకోవడం అదే. ముఖ్యంగా పరమాత్మను వేరుకోవడం అదే. కాబట్టి దాని ద్వారా పరమాత్మను వేడుకొని తనను తాను శుద్ధి చేసుకున్నవాడు ఇతరులను కూడా శుద్ధి చెయ్యగలుగుతాడు. మరియు ఈ రకంగా హి, ఖచ్చితంగా, హి అనే శబ్దానికి అర్థం ఖచ్చితంగా, తప్పకుండా, సహ అతడు మహాన్, గొప్పవాడవుతాడు. ఇతడు హి మహాన్, హి సహ, సహ ఉంది కదా లాస్ట్ చివరి వాక్యము లేదా పాదము, అందులో ఉన్నటువంటిది మహాన్ హి సహ. హి అనగా ఖచ్చితంగా, సహ అతడు మహాన్, గొప్పవాడవుతాడు. ఎవరైతే తనను తాను స్వయంగా శుద్ధి చేసుకున్నాడో అతడే గొప్పవాడవుతాడు. స్వయంగా శుద్ధి చేసుకొని ఇతరులను శుద్ధి చేసేవాడు అతడే గొప్పవాడు. ఇతడు గొప్పవాడుగా అప్పుడే అవుతాడు. ఇతడు గొప్పవాడవుతాడు కానీ అప్పుడే అవుతాడు. ఎప్పుడు అంటే, ఒకటి ఇంద్ర, ఓ ఇంద్రియాలకు అధిష్టాత అయిన జీవుడా, ఇంద్రియాలకు అధిష్టాత అయినటువంటి, ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నటువంటి ఓ జీవుడా, సుతేషు సోమేషు, సోమకణములను, సుత అనగా ఇక్కడ స్తుతి అనగా కణాలు, సోమకణాలను ఉత్పత్తి అయినప్పుడు, సోమకణములు ఉత్పత్తి అయినప్పుడు ఒకవేళ నిన్ను నీవు నియంత్రించుకోగలిగితే, నీ శరీరం లోపల ఎప్పుడైతే సోమకణాలు ఉత్పన్నమవుతున్నాయో ఆ ఉత్పన్నమైనటువంటి సమయంలో లేదా ఉత్పన్నమైనప్పుడు నిన్ను నీవు నియంత్రించుకోగలిగినట్లయితే నీవు గొప్పవాడవు అవుతావు. ఇంద్రియాలు అనేటివి బలమైనవి కాబట్టి ఎప్పుడైతే శరీరం లోపల సప్త ధాతువు ఏదైతుందో, సప్త రత్నాలు, అంతిమ రత్నము సోమము, వీర్యం ఏదైతుందో, ఎప్పుడైతే అది ఉత్పన్నమవుతుందో దానిని నియంత్రించుకున్నప్పుడే నీవు గొప్పవాడవు అవుతావు. అన్ని రకాలుగా, శారీరక పరంగా, మానసిక పరంగా మరియు ఆత్మిక పరంగా. బుద్ధి లోపల జ్ఞానం కూడా కలుగుతుంది ఎప్పుడు సోమాన్ని నియంత్రించుకున్నప్పుడు. పెద్దవాడు అయ్యేందుకు లేదా గొప్పవాడు అయ్యేందుకు, గొప్పతనాన్ని సాధించడానికి ఆత్మ సంయమము, స్వీయ నియంత్రణ, తనను తాను నియంత్రించుకోవడం. ఆత్మ సంయమం అంటే ఆత్మను సంయమంలో పెట్టుకోవడం, తనను తాను తన ఆధీనంలోనే ఉంచుకోవడము. స్వీయ నియంత్రణ, తనను తాను ఎవరైతే అదుపులో ఉంచుకుంటారో అది చాలా ఖచ్చితంగా అవసరం. స్వీయ నియంత్రణ, తన యొక్క నియంత్రణ తానే చేసుకోవాలి. ఇంకా వేరే వారు ఎవరో చేస్తారని కాదు, ఎవరు కూడా చెయ్యరు తన నియంత్రణ. మనం లోకల్లో చూస్తూ ఉంటాం, ఎవరికి ఏది ఇష్టమో అదే చేస్తారు, మనం ఎంత చెప్పినా ఆపరు. ఎవరికి ఏది ఇష్టం ఉండదో అది మనం ఎంత ఖచ్చితంగా ఎంత బలవంతం చేసిన దానిని చెయ్యరు. కాబట్టి ఆ విధంగా మనం విచారణ జరిపినట్లయితే ఇక్కడ సోమ నియంత్రణ కూడా వేరే ఎవరో నియంత్రణ చేస్తారని కాదు, స్వయంగానే నియంత్రణ చేసుకోవాలి. అది చాలా ఎక్కువగా అవసరం, చాలా అవసరం స్వయంగా నియంత్రణ చేసుకోవడం. ఇలా కాకుండా గొప్పవాడవడం సంభవమే కాదు. ఆత్మ సంయమం, స్వీయ నియంత్రణ చేసుకోకుండా ఉంటే గొప్పవాడు మాత్రం ఎప్పటికీ ఎన్నటికీ కాలేడు. ఈ ఆత్మ సంయమం కూడా ప్రథమ అనగా మొదటి ఆయుష్యంలోనే చాలా అవసరం. ఆత్మ సంయమాన్ని చేసుకోవడము మొదటి ఆయుష్లోనే, ఏదైతే బ్రహ్మచర్యం అంటున్నాం కదా ఆ సమయంలోనే దానిని నియంత్రించుకోవాలి. అదే అసలైనటువంటి భూమిక అని చెప్పుకోవచ్చు లేదా పునాది. ఆ సమయంలోనే నియంత్రించుకోవడం వల్ల దృఢంగా తయారవుతారు. ఆ సమయంలో వ్యర్థం చేసి యవనావస్థలో, యువావస్థలో ప్రథమ ఆయుష్ అనగా 25 సంవత్సరాల లోపల ఎవరైతే నియంత్రించుకోరో వాళ్ళు ఆ తర్వాత నియంత్రించుకున్న లాభమేమి ఉండదు. ఎందుకంటే 25 సంవత్సరాల వరకు శరీరము కానీ, మనస్సు కానీ, ఇంద్రియాలు కానీ అవన్నీ దృఢంగా తయారవుతాయి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా
ఆ సమతుల్యంగా ఉండి తర్వాత 50 సంవత్సరాలు క్షీణించడం మొదలవుతుంది. ఎప్పుడైతే 25 సంవత్సరాల వరకు శరీరాన్ని ఆత్మను సంయమంలో పెట్టుకొని శరీరాన్ని ఇంద్రియాలను దృఢంగా చేసుకుంటాడో అప్పుడు యవ్వనావస్థంలో దానిని సదుపయోగం చేసుకోగలుగుతాడు, లేకుంటే చెయ్యలేడు. యవ్వనావస్థలో వచ్చే కంటే ముందే ఆత్మ సంయమం లేకుండా విచ్చలవిడితనం చేసుకున్నట్లయితే ఏ విధంగా అయితే మొగ్గను మనము చిదిమేస్తే లేదా మొగ్గను మనము ఇప్పుకోకుండా చేసినట్లయితే అది పువ్వు విచ్చుకోదు, దాని యొక్క సుగంధము వికసించదో, అదే విధంగా మొదటి ఆయుష్లో అనగా 25 సంవత్సరముల కంటే ముందు ఆ సమయం లోపల కిషోరావస్థ అనొచ్చు, బాల్యావస్థ అనొచ్చు, ఆ సమయం లోపల శరీరాన్ని అనగా సోమాన్ని మనము రక్షించినట్లయితే, ఆత్మ సంయమం చెయ్యనట్లయితే అది శరీరము దృఢంగా బలంగా కాదు, మరియు లక్ష్యాన్ని పూర్తి చేసుకోలేరు. కాబట్టి మొదటి ఆయుష్లోనే చాలా అవసరం. ఎందుకంటే ధాతువులు క్షీణించినప్పుడు స్వయంగానే శాంతిస్తుంది. ఎప్పుడైతే ధాతువులు క్షీణించడం మొదలవుతాయో అప్పుడు స్వయంగానే నియంత్రణలోకి వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ మనం నియంత్రణ చెయ్యాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎప్పుడైతే ధాతువులు ఉత్పన్నమవుతాయో ఆ సమయం లోపల నియంత్రించడం అవసరము. ఆ సమయం లోపల శక్తి వస్తూ ఉంటది, దానిని నియంత్రించుకోవడమే అవసరము. ఉత్పన్నమయ్యే సమయం లోపల, ఉత్పన్నమైన తర్వాత దానిని సదుపయోగం చేసుకోవడము. ఉత్పన్నమయ్యే సమయంలో స్వయంగా నియంత్రణ చేసుకోవాలి, మరియు ఉత్పన్నమైన తర్వాత దాన్ని సదుపయోగం చేసుకోవడము. ఆ తర్వాత క్షీణించే సమయం వచ్చినప్పుడు దానిని మనం సదుపయోగము చెయ్యలేమో, దానిని నియంత్రణ చేయాల్సిన అవసరం కూడా స్వయంగానే అది శాంతిస్తుంది. పరమేశ్వరుడు అనుచున్నారు, ఓ ఇంద్రుడా, నీవు క్రతం పొనీషే ఈ ఆత్మ సంయమముతో మస్తిష్కములో జ్ఞానమును, హృదయంలో సంకల్పమును, మరియు హస్తాలతో అనగా చేతులలో కర్మను పవిత్రము చేస్తుంది. ఎప్పుడైతే నీవు ఆత్మ సంయమం చేసుకుంటావో, ఏ సమయంలో మొదటి ఆయుష్లోనే ఆత్మ సంయమం చేసుకున్నట్లయితే నీ యొక్క మస్తిష్కంలో ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది, మరియు హృదయం లోపల సంకల్పం, సత్సంకల్పాలు కలుగుతాయి, మరియు హస్తాలతో కర్మను పవిత్రం చేస్తాయి. కాబట్టి హస్తముల ద్వారా పవిత్రమైనటువంటి కర్మలు చేస్తావు. శరీరంలో రేతస్ అనగా వీర్యము ఉన్నప్పుడే జ్ఞానము, సంకల్పము మరియు కర్మ. హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్, ఈ మూడింటిని శుద్ధి జరుగుతుంది. ఈ మూడింటి యొక్క శుద్ధి జరుగుతుంది. తల, హృదయము, తల అనగా ఇక్కడ మస్తిష్కము, హృదయము మరియు హస్తంలో వీటి యొక్క శుద్ధి జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే నీలో రేతస్ ఉన్నప్పుడే, నీలో సోమశక్తి ఉన్నప్పుడే, నీలో వీర్యము ఉన్నప్పుడే. వాస్తవంగా ఈ మూడు తప్ప మనిషికి ఇంకేముంది? లేదా ఈ మూడు లేకుండా మనుషుడు అనబడతాడా? నిజంగా చెప్పాలంటే వాస్తవికంగా మనం విచారణ జరిపినట్లయితే, పశుపక్షాదులను చూసినట్లయితే ఈ మూడు తప్ప మనుష్యునికి తేడా అనగా పక్షాదులకు మరియు మనిషికి తేడా అనేది, భేదం అనేది ఉండదు. ఈ మూడు ఉన్నప్పుడే మనిషి అనబడతాడు. మస్తిష్కంలో జ్ఞానవంతుడుగా ఉన్నప్పుడు, మరియు సత్సంకల్పం కలిగి ఉన్నటువంటి వాడు, హృదయంలో స్పందన సత్సంకల్పం కలిగి ఉన్నటువంటి వాడు, మరియు హస్తముల ద్వారా దాన ధర్మాలు సత్కర్మలు చేసేటువంటి వాడు. ఆ విధంగా ఉన్నప్పుడే మనిషి అనబడతాడు, లేకుంటే పశు పక్షాదులతో సమానము. ఈ మూడింటి కొరకు కాకుండా అతను చేసేది కూడా ఏంటి? ఈ మూడింటి కొరకు కాకుండా అతను ఇంకేం చేస్తాడు? చేసేదేముండదు. జ్ఞానం కొరకు ప్రయత్నం చేయాలి, సత్సంకల్పం కొరకు మరియు మంచి ఉత్తమ కర్మల కొరకే ప్రయత్నం చేయాలి. ఈ మూడు లేకుండా మనిషి అనబడు. కాబట్టి ఇంకా ఇది లేకుండా ఇంకేం చేస్తాడు? మరి చేసేది ఏముండదు మానవుడు. పశువుల పని ఏంటి? భోగాలను అనుభవించడమే. భగవంతుడు దేని కొరకైతే జన్మనిచ్చాడో దానిని అనుభవిస్తూ జీవించడమే. ఈ మూడింటిని వికసింప చేసుకొని ఈ మూడింటిని ఎవరైతే వికసింప చేసుకుంటాడో అతడు ఉక్త్యం స్తోత్రాలలో అనగా కీర్తనలలో సాధువు అవుతాడు. పరమాత్మను కీర్తించడంలో, పరమాత్మను స్తుతించడంలో సాధువు అనగా సన్యాసి లేదా భక్తుడు ఉత్తముడు అవుతాడు. ఉత్తమ జ్ఞానము, సంకల్పము మరియు కర్మల యొక్క అభిమానము, గర్వం అతనికి ఉండదు. ఇక ఈ మూడింటిని ఎవరైతే సంపాదించుకుంటాడో అతనికి ఉత్తమమైనటువంటి జ్ఞానం కలుగుతుంది, ఉత్తమ సంకల్పాలు ఉంటాయి, ఉత్తమ కర్మలు చేస్తాడు. కాబట్టి
ఆ మూడింటి వల్ల అతనికి గర్వం అనేది, అభిమానం అనేది, అహంకారం అనేది ఉండదు. పరమాత్మ స్థుతి ఉన్నతమైనప్పటికీ అతనిని వినయునిగానే ఉంచుతుంది. పరమాత్మ యొక్క స్థుతి ఏదైతుందో అది ఉన్నతమైనప్పటికీ, గొప్పదైనప్పటికీ కూడా అతన్ని వినయునిగా, వినయశీలునిగానే ఉంచుతుంది. గర్వపడేట్టుగా, గర్విష్ఠునిగా చెయ్యదు. ఎంతెంత ఉన్నత స్థానంకో చేరుతూ ఉంటాడో అంతంతనే వినయశీలుడు అవుతూ ఉంటాడు. ఏ విధంగా ఎంతెంత ఉన్నత స్థాయికి, ఉన్నత స్థితికి చేరుకుంటూ ఉంటాడో జ్ఞానపరంగా, మరియు ఎంతెంత గొప్పగా అవుతూ ఉంటాడో, ఎంతెంత ఎంతెంత పైకి లేస్తూ ఉంటాడో అంతంత వినయశీలుడు అవుతా ఉంటాడు. ఎంత గొప్పగా అయినా సరే, ఎంత గొప్ప అయితే ఇంకా అంతకంటే ఎక్కువగా వినయశీలత్వం అనేది వస్తుంది. వినయ విధేయతలు కలిగి ఉంటాడు. ఈ రకంగా ప్రతి దినము వినయత్వమును ధారణ చేసుకుంటూ అతడు ఈ విధంగా ప్రతి దినము, ప్రతి నిత్యము వినయత్వాన్ని ధారణ చేసుకుంటూ అతడు ఇంకేమవుతాడు? వృద్ధస్య దక్షస్య విదే. వృద్ధస్య దక్ష అనగా శరీర ఎదుగుదల, మానసిక వికాసము మరియు దాక్షిణ్యం అనగా ఉదారతను పొందడానికి అతని శరీరము వజ్రతుల్యం అవుతుంది. ఇంకేం జరుగుతుంది అంటే, ఎవరైతే జ్ఞానపరంగా ఉత్తమ జ్ఞానాన్ని పొంది, ఉత్తమ జ్ఞానం ఏంటి? జీవుడు, దేవుడు, ప్రకృతి గురించి తెలుసుకోవడమే ఉత్తమ జ్ఞానం అనబడుతుంది. కేవలం డబ్బు సంపాదించడానిక, లేకపోతే గృహస్థాశ్రమంలో వెళ్ళి ఏ విధంగా సంతానాన్ని అనగా భౌతికంగానే కాకుండా ఉత్తమ జ్ఞానం, అసలు జీవుడు ఏంటి, ఎందుకొరకు జన్మనెత్తాడు, ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాడు, మానవ జన్మ ఎందుకు లభించింది, మరియు పరమాత్మ ఏంటి, ఈ ప్రపంచాన్ని రచించింది ఎవరు, పూర్తిగా సంపూర్ణంగా రచించి ఈ జ్ఞానాన్ని అందించింది ఎవరు, ఆ విధంగా తెలుసుకోవడం కొరకు పొందేటువంటి జ్ఞానం. మరియు ఈ ప్రకృతి ఏదైతుందో అది జడము కాబట్టి దానిని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరి కొరకు నడిపిస్తున్నారు, ఏ విధంగా నడిపిస్తున్నారు అనేటువంటి విషయాలన్నింటినీ తెలుసుకునేటువంటి జ్ఞానం ఏదైతుందో అదే జ్ఞానం అనబడుతుంది. అది తప్ప వేరే ఏదైతుందో అది జ్ఞానం అనబడదు, అజ్ఞానం. కాబట్టి ఆ విధంగా ఈ మూడింటిని ధారణ చేసుకున్నటువంటి వ్యక్తి యొక్క శరీరం ఏమవుతుంది? ఎదుగుదల, శరీరము ఎదుగుతుంది, మానసిక వికాసము జరుగుతుంది, మరియు దాక్షిణ్యత, ఉదార స్వభావం కలవాడు అవుతాడు. అతని శరీరము ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క శరీరం ఎలా ఉంటుంది అంటే వజ్రతుల్యం అవుతుంది, వజ్రంతో సమానం. వజ్రం ఎలా ఉంటుందంటే, వజ్రాన్ని కట్ చేయాలంటే వజ్రంతోనే కట్ చేస్తారు, వజ్రాన్ని కట్ చేయాలంటే ఇంకొక వస్తువు ఉండదు. కాబట్టి వజ్రాన్ని వజ్రంగానే కట్ చేయాలంటే ఆ విధమైనటువంటి శరీరము తయారవుతుంది, వజ్రతుల్యమైనటువంటి శరీరము. ఇంకను మనస్సు మరియు మస్తిష్కము చాలా స్పష్టమైన మరియు సమర్థవంతమైనటువంటి సామర్థ్యమును కలిగి ఉంటాయి. మస్తిష్కము, మనస్సు ఏ విధంగా ఉంటుంది? సమర్థవంతంగా ఉంటుంది. మస్తిష్కము సామర్థ్యంతో కూడుకొని ఉంటుంది. సామర్థ్యం, సమర్థం రెండు కలిగి మస్తిష్కం మరియు మనస్సు ఈ రెండు విధాలుగా కలిగి ఉంటాయి. అనగా జ్ఞానంతో నిండుకొని అజ్ఞానాన్ని దూరం చేసుకొని నిరంతరం పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేటువంటిది. ఎలాంటి భౌతిక ప్రపంచంలో ఉండి ఏ విధమైనటువంటి అవకతవకలు, విఘ్నాలు వచ్చినా వాటిని సునాయాసంగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు అవుతాడు. ఈ విధంగా పరమాత్మ యొక్క ప్రార్థన ద్వారా కలుగుతాయి. పరమాత్మను ఏ విధంగా ప్రార్థించాలి? కామక్రోధాదులను దూరం చేసుకోవాలి, వాటిని దూరం చెయ్యు అని చెప్పేసి ఆ విధంగా ప్రార్థన చెయ్యాలి. ఆ విధంగా చేసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే ఆత్మ సంయమం జరుగుతుంది. అనగా ఇంద్రియాలను ఆధీనంలో పెట్టుకున్నవాడు అవుతాడు. ఎప్పుడు? మొదటి ఆయుష్లోనే. ఈ యొక్క జ్ఞానము మొదటి ఆయుష్లోనే జరగాలి. బ్రహ్మచర్యాశ్రమం లోపలనే జ్ఞానాన్ని పొందగలుగుతాడు. బ్రహ్మచర్యాశ్రమం తప్ప ఇంకే ఆశ్రమంలో కూడా జ్ఞానాన్ని పొందలేడు. కాబట్టి బ్రహ్మచర్యాశ్రమంలో అనగా మొదటి ఆయుష్లోనే జ్ఞానాన్ని పొంది శరీరాన్ని దృఢంగా చేసుకోవాలి, మస్తిష్కాన్ని జ్ఞానపూరితంగా చేసుకోవాలి, హృదయాన్ని సత్సంకల్పాలుగా కలిగినదిగా చేసుకోవాలి. ఆ విధంగా అయ్యేందుకే పరమాత్మను ప్రార్థించాలి. వాటిని మనం ఏ విధంగా పొందలేము. భౌతిక ప్రపంచంలో ఐశ్వర్యాన్ని పొందగలుగుతాం మనం పరిశ్రమ చేస్తే. పరమాత్మను వేడకున్నా పరిశ్రమ చేసినామంటే పొందుతాం. కానీ ఏదైతే జ్ఞానము మరియు సత్సంకల్పం మరియు సత్కర్మలు చేసేది ఏదైతుందో వాటి యొక్క శక్తి పొందాలి అంటే పరిశ్రమతో పాటుగా ప్రార్థన, పరమాత్మను ప్రార్థించడం కూడా ఉండాలి. అప్పుడే లభిస్తుంది. భావార్థము: నేను
మహత్వాన్ని పొందడానికి అనగా గొప్పతనాన్ని పొందేందుకు యవ్వనంలో బ్రహ్మవాది అవుతాను. నేను గొప్పతనాన్ని పొందాలి అంటే యవ్వనావస్థలో ప్రథమ ఆయుష్లోనే బ్రహ్మవాది, పరమాత్మను స్తుతించేవాడను, పరమాత్మ గురించే నిరంతరము ఉచ్చారణ చేసేవాడను, పరమాత్మ గురించి మంచి మాటలు చెప్పేవాడను అవుతాను. అనగా నిరంతరం పరమాత్మ యొక్క ప్రార్థన, పరమాత్మలోనే లీనమైన వాడను అవుతాను. 2, నా క్రతువు అనగా కర్మను పవిత్రము చేసుకుంటాను. నా యొక్క కర్మలు ఏవైతే నేనైతే చేసేటువంటి ఏవైతే కర్మలు ఉన్నాయో ఆ సత్కర్మలు చేసుకుంటూ నేను పవిత్రంగా చేసుకుంటాను. మరియు పరమేశ్వరుని స్తోత్రాలను, కీర్తనలను తనవిగా చేసుకుంటాను. పరమాత్మ యొక్క స్తుతి కీర్తనలు ఏవైతున్నాయో వాటిని నేను స్వయంగా తనవిగా చేసుకుంటాను. పరమాత్మ కొరకు కాకుండా నన్ను నేను ఉద్ధరించుకోవడం కొరకు పరమాత్మ యొక్క స్తుతి చేస్తాను, తనవిగా చేసుకుంటాను. ఇంకా వృద్ధి చెందుతాను అనగా అభివృద్ధి మరియు సామర్థ్యం యొక్క లాభాన్ని పొందుతాను. నేను వృద్ధి చెందుతాను మరియు సామర్థ్యాన్ని కూడా పొందుతాను. ఈ విధంగా పరమాత్మను పొందడానికి, మహత్వాన్ని, గొప్పతనాన్ని పొందేందుకు నేను యవ్వనావస్థలోనే పరమాత్మ యొక్క స్తుతి, ప్రార్థన, ఉపాసన, పరమాత్మ గురించే స్మరించడము. మనం ఏమంటామంటే ఇప్పుడే ఎందుకంటే భగవంతుని యొక్క భక్తి చేయడము, ఇంకా సమయం ఉంది కదా, ఇప్పుడు అనుభవించాల్సింది భాగ్యాలను అనుభవించాలి. మరి ఎప్పుడైతే ముసలితనం వస్తుందో అప్పుడు పరమాత్మ స్తుతి చేస్తాను అని. ఆ సమయంలో ఏమి చెయ్యలేరు. ఎప్పుడు చేయగలుగుతారంటే ఎప్పుడైతే యవ్వనావస్థలో ఉంటాం, ఎప్పుడైతే యువావస్థ లేదా ప్రథమ అవస్థ ఎప్పుడైతుందో ఆ సమయం లోపలే పరమాత్మను మనం పట్టుకున్నట్లయితే, పరమాత్మ యొక్క స్తుతి చేసినట్లయితే, పరమాత్మ యొక్క వాక్కులను ఉచ్చరించినట్లయితే మనము మన జీవిత పర్యంతము కూడా పరమాత్మ యొక్క వాక్కులను ఉచ్చరించగలుగుతాము. ఈ సమయంలో ఏ విధంగా అయితే ఇక్కడ ఏం చెప్పారో సోమకణాలను కూడా వాటిని సంయమంలో పెట్టుకోవాలి, తన శరీరంలోనే ధారణ చేసుకోవాలి. ఎప్పుడవుతుందంటే ప్రథమ ఆయుష్లోనే, అప్పుడు చేసుకున్నట్లయితేనే శరీరం దృఢంగా అవుతుందో, అదే విధంగా ఆ ఆయుష్లోనే పరమాత్మ యొక్క స్తుతి చేసినట్లయితే ఆత్మ పవిత్రం అవుతుంది. నిరంతరము శరీరానికి ముసలితనం వచ్చినా కానీ అది పరమాత్మ నుండి దూరం కాకుండా ఉంటుంది. కాబట్టి శరీరంలో శక్తి ఉన్నప్పుడే పరమాత్మను స్మరించాలి. శక్తి లేని తర్వాత, మనం శక్తి పోయిన తర్వాత పరమాత్మను స్తుతించలేము. దానికి ఆ అలవాటు పరచలేదు కాబట్టి ముసలితనంలో పరమాత్మ యొక్క వాక్కును మనం ఉచ్చరించలేము. కాబట్టి ఆ విధంగా ప్రథమ ఆయుష్లోనే బ్రహ్మవాదులం కావాలి. దాని ద్వారా కర్మలను పవిత్రం చేసుకోవాలి, మరియు పరమాత్మ యొక్క కీర్తనలు చెయ్యాలి. ఇంకా మరియు తనను తాను అభివృద్ధి చేసుకుని సామర్థ్యాన్ని పొందాలి. ఈ విధంగా గొప్పతనాన్ని పొందడం కొరకు నేను ఈ రకాలుగా నేను పరమాత్మ ప్రార్థన చేస్తాను. అది గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ ప్రథమ ఆయుష్లోనే జరుగుతాయి. ఎందుకంటే పుట్టిన తర్వాత కొంచెం కొంచెం పెరుగుతా ఉంటే 11-12 సంవత్సరాల తర్వాత బుద్ధి కూడా వికసిస్తూ ఉంటుంది. 5 సంవత్సరాల నుంచే బుద్ధి వికసించడం మొదలవుతుంది. ఇంకా ఆ సమయం వరకు బుద్ధి వికసిస్తుంది. కాబట్టి ఆ సమయంలో అనగా 5 సంవత్సరాల నుండి జ్ఞానాన్ని నింపుకుంటూ ఆ సమయం నుండి అలవర్చుకున్నట్లయితే, ఇంకా చెప్పాలంటే ఉత్తమ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారు తన యొక్క సంతానాన్ని విత్తనము వేసే కంటే ముందు నుంచే భూమికను తయారు చేసుకొని ఆ విధంగా తయారు చేస్తే అది దృఢంగా, బలంగా ఉంటుంది. ప్రథమ ఆయుష్లో ఇంకా దృఢంగా అవుతుంది. కాబట్టి ఆ విధంగా మానవుల యొక్క లక్ష్యము, మానవుల యొక్క కర్తవ్యం అది. పరమాత్మను పొందాలి అంటే తన శరీరాలను దృఢంగా, బలంగా ఉంచుకొని ఉత్తమమైనటువంటి సంతానాన్ని తయారు చేయాలి. ఆ సంతానాన్ని ప్రథమ ఆయుష్ నుండే పరమాత్మ వైపుకు తీసుకెళ్ళాలి. సత్కర్మలను చేయించుకుంటూ, కర్మహీనునిగా చేసుకుంటూ కాదు. పరమాత్మ వైపుకు వెళ్ళడం అంటే కర్మలు చేయకుండా ఉండడం అని కాదు. అక్కడ ఉత్తమ సత్కర్మలు చేస్తూ కూడా పరమాత్మ వైపుకు వెళ్ళడము, ఆ విధంగా ప్రయత్నం చెయ్యాలి. జీవుడు ఏ విధంగా తల్లిదండ్రులు ఆ విధంగా వాళ్ళ సంతానాన్ని నడిపించాలి. అదే విధంగా జీవుడు కూడా ఏ తల్లిదండ్రులు అయితే నేర్పిస్తున్నారో ఆ సంతానం కూడా వారి యొక్క మాటలను విని తనను తాను ఉన్నతి చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. అది ప్రథమ ఆయుష్లోనే అవుతుంది. మొక్కై వంగనిదే మానై వంగున అన్నటువంటి ఒక సూక్తి మనకు తెలిసిందే. మొక్కగా ఉన్నప్పుడు దాన్ని ఎక్కడంటే అక్కడ వంచగలుగుతాము. అది పెరిగిన తర్వాత వంచాలంటే అది వంచలేమో. ఒకవేళ బలవంతంగా వంచినా అది ఇరిగిపోతుంది. అదే విధంగా ప్రథమ ఆయుష్లోనే ఏదైనా మనం పొందగలుగుతాము, ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ఆ ఆయుష్లోనే మనము ప్రయత్నం చెయ్యాలి. మనదైతే అయిపోయింది అనుకోండి, ఇక ముందు తరాల వరకు ఆ విధంగా తెలియజేయాలి. ఈ విధంగా జీవునికి ఉపదేశం ఏంది అంటే ప్రథమ ఆయుష్లోనే
ప్రయత్నం చేస్తే నీవు గొప్పవాడు అవుతావు. కాబట్టి గొప్పవాడు అయ్యేందుకు యవ్వనావస్థలో బ్రహ్మవాదిగా కావాలి, సత్కర్మలు చెయ్యాలి, పరమాత్మ స్తుతించాలి, మరియు తనను తాను అభివృద్ధి చేసుకొని సామర్థ్యాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని ఈ మంత్రంలో తెలుసుకున్నాము. అది చెయ్యాలి అంటే ఆత్మ సంయమం అవసరము. అది యవ్వనావస్థలోనే అవుతుంది ఆత్మ సంయమం కూడా. యవనావస్థ పోయిన తర్వాత ఆత్మ సంయమం చేయాలంటే స్వయంగానే శాంతిస్తుంది. కాబట్టి ఏమి చేయలేదు, మనం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. తనకు తానుగానే శాంతి పడుతూ వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సిన అవసరం ఉండదు. ఏ సమయంలో అయితే అవసరమో ఆ సమయం లోపలనే దానిని నియంత్రించాలి. అప్పుడు అది మన జీవిత పర్యంతము లక్ష్యాన్ని చేరుకునే వరకు మనకు సహకరిస్తుంది. అదే ఈ మంత్రం ద్వారా తెలియజేయబడింది. గొప్పవాళ్ళు కావాలి అంటే ఆత్మ సంయమము, సోమ నియంత్రణ అత్యవసరము. అది యవ్వనావస్థలో.